చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. అందరు తీద్దాం, బైబిల్ ఉన్న వాళ్ళంతా తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. చాలండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నిదాసులమైన మేమందరం ఏకీపించి ప్రార్థన చేస్తాం. చదవబడిన లేఖనంలోంచి మా అందరితో మాట్లాడి వినుబుద్ధిని గ్రహించు హృదయాన్ని మా అందరికీ దయచేయండి. సత్యాన్ని గ్రహించి సత్యము చెప్పు మార్గంలోనే మేము నడుచు కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు. చాలండి. పరిచర్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి అన్న అంశాన్ని మనం కొన్ని వారాలుగా నెలలుగా ధ్యానం చేస్తూ వచ్చినాం. పిల్లలు అద్భుతంగా వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకొని చెప్తున్నారు. కానీ నేను కోరేది ఏంటంటే దాన్ని చెప్పడం మాత్రమే కాకుండా హృదయంలో నెమరు వేసుకునే స్థితిలోనికి వస్తే వారి పాదాలు ఎప్పటికీ కూడా తొట్టిల్లో ఎవరి హృదయంలో ఉంటాడో. మైండ్లో ఉన్నది వాళ్ళు చెప్తాం పోద్ది, హృదయంలో ఉంటే అట్లుంటుంది. ఆ హృదయంలో ధర్మశాస్త్రం ఉంటే వారి పాదములు ఎప్పుడు కూడా జారకుండా ఉంటాయి. ఈరోజు సంఘంలో పరిచర్యలు నానా విధాలుగా ఉంటాయని చెప్పిన మనం బైబిల్ నుంచి నేర్చుకున్నాం కదా. ఈరోజు మరొక అంశాన్ని, సంఘంలో ఎవరుంటారు అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. పరిచర్య కాదు, ఇప్పుడు సంఘం. ఈ సంఘములో ఎవరున్నారంటే ఆత్మ సంబంధమైన మనుషులు ఉన్నారు, శరీర సంబంధమైన మనుషులు. వాళ్ళంతా లోకంలోంచి బయటకు వచ్చిన వాళ్ళే కదా. ప్రభువుని విశ్వసించి అంగీకరించి మారు మనసు బాప్తిసం అనుభవాలు పొంది సంఘంలో చేర్చబడిన వారు కూడా అందరూ ఆత్మ సంబంధమైన మనుషులుగా లేరు. ఇందులో కొందరు ఆత్మ సంబంధులు ఉన్నారు, కొంతమంది శరీర సంబంధులు ఉన్నారు. దైవజనుడు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట, నేను ఆత్మ సంబంధులమైన మనుషులతో మాట్లాడినట్లుగా మీతో. అంటే ఏమిటంటే ఒకే మాట ఆత్మ సంబంధికి ఒక తీరుగా అర్థమవుతుంది, శరీర సంబంధికి ఇంకో తీరుగా అర్థమవుతుంది. ఒకటే మాట అర్థమవుతున్న విధానాన్ని బట్టి, నువ్వు గ్రహిస్తున్న విధానాన్ని బట్టి నువ్వు శరీర సంబంధివా ఆత్మ సంబంధివా తెలిసిపోతుంది. ఆయనకి ఏం ముద్రలు ఉండవు, బట్టలు ఏం కొట్టకుండా తెల్లగా వేసుకున్నాడు వాళ్ళు ఆత్మ సంబంధి, నల్ల సొక్క వేసుకుంటే శరీర సంబంధి అంటానికి లేదు. వాడు రిసీవ్ చేసుకునే విధానం, వాడు అర్థం చేసుకునే విధానం, వాడు పాటించే పద్ధతి నడవడిని బట్టే ఒకరిని ఆత్మ సంబంధి అని శరీర సంబంధి అని గుర్తించగలగాలి. బైబిల్లో అనేక మార్లు ప్రభు చెప్పిన మాట ఫలాన్ని బట్టే గుర్తుపట్టాలి ఏ మనిషినైనా సరే. ఈ లెక్చర్ని బట్టి, పాటను బట్టో, ప్రసంగాలను బట్టో, మనం చేస్తున్న క్రియలను బట్టి కాదు. మనం చేస్తున్న మనకు ఫలం అనేది కనిపించాలి. కనిపించిన ఫలము నిలిచి ఉండాలి. అందరికీ ఫలాలు వస్తాయి, సండే మండే రాలుతాయి. ఫలము రావడం గొప్ప సంగతే, కానీ నిలిచి ఉండటం మరి గొప్ప సంగతి. ఆ నిలిచిన ఫలము కోరుకుంటాడు మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన వచ్చేబడికి రాలేదు, దానికి ఏం సుఖం. పిల్లలు ఏదన్నా కట్టడం బొమ్మరీలు కడతారు, డాడీ డాడీ మమ్మీ మమ్మీ రా అన్నారు. పోయేప్పటికి అది పడింది అనుకో. మనం తల్లిదండ్రులము వాడి ప్రయాస చూసి బాగుందిరా అంటాం, కానీ ఫోటో తీసుకున్నంత 10 మందికి చూడండిరా అని చెప్పే మాదిరి అంతా అక్కడ కనపడడానికి ఏమి వాడిని ఏం తక్కువ చేయం. అలాగనే మన పని కూడా
మన పనిలో, మన పద్ధతి, భక్తిలో కూడా ఫలం ఫలించడమే కదా, అది నిలిచి ఉండాలి. దాన్ని చూసే జనాలు గుర్తుపట్టాలి అని ప్రభువు నియమించాడు. అది చూసి గుర్తుపట్టండి అన్నాడు. గుర్తుపట్టిన తర్వాత శిష్యుడైతే శిష్యునికి చేసేది చేయాలి, బోధకుడైతే బోధకుడికి చేసేది చేయాలి, ప్రవక్త అయితే ప్రవక్త చేసినట్టు చేయాలి, మంచివాడైతే మంచివాడికి చేసినట్టు చేయాలి. ఫలాన్ని చూస్తూ మన పద్ధతులు మార్చుకోవాలి. విన్నది చూసి మార్చుకోదు, చూసిన దాన్ని, ఫలాన్ని చూసే మార్చుకోవాలి. ఇక్కడ చూస్తే ఒక సంఘములోనే, మళ్ళీ ఈ సంఘం గురించి మీ గతంలో చెప్పాను, ఇప్పుడు ఒకసారి చదువు, 4 చదువుమా, మొదటి అధ్యాయం 4 వచనం చదువు. ఈ సంఘం ఎంత గొప్ప సంఘమో. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతిరి. గనుక ఏ కృపావరమునందును లోపం లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. చాలబ్బా, వీళ్ళు అన్ని కృపావారాలు ఉన్నారు, లోపం లేని వారు ఉన్నారు, రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళల్లోనే ఇలాంటి వాళ్ళు శరీర సంబంధులు అన్నారంటే, పోయిన వారం ఇట్టున్నారు, ఈ వారం ఇట్టు అయ్యారు. అంటే ఏంది, ఫస్ట్ నుంచి ఎదవలు ఉండరు ఎవ్వరూ. సమస్తాన్ని వదిలేసి వచ్చినప్పుడు యూదాని ఫస్ట్ రోజునే వీడు ఎదవని చెప్పలా. వాడు రహస్యంగా మీట్ అవ్వడం చూసి మీలో ఒకడు అపవాది. చేర్చబడిన రోజే, బాప్తిసం పొందిన రోజున ఎదవలు ఉండరు. దాన్ని, ఉపదేశాన్ని స్వీకరించేవాళ్ళు. అందుకని లూకా సువార్తలో ఏముంది, మంచి నెలన పడ్డది ఎవడు నూరంతలు ఎవడంటే మంచి మనసుతో దాన్ని అంగీకరించేవాడు. అంగీకరించి గైకొనాలి. అసలు తీసుకునేదే ప్రతి దాంట్లో, అమ్మ వీడు ఏదో ఉంటుంది, ప్రతి దానికి ఒక పొల్లగా ఇంకో రకంగానే ఆలోచించేవాడికి ఏమవుతుందబ్బా, ఒక మంచి మనసుతో ఉపదేశాన్ని స్వీకరించేదే లేదు. ఇక్కడ అన్ని కృపావరాల్లో ఉండి ఉపదేశంలో, వరముల్లో కలిగినటువంటి వాళ్ళు, రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు, కొన్నాళ్ళకి అసలు ఏమన్నాడు అక్కడ, శరీర సంబంధులు మళ్ళా క్రీస్తునందు అంటే వీడు మళ్ళా పాము మింగితే వెనక్కి వస్తారు చూసారా. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాడు. ఎప్పుడైనా చూడండి, పాము మింగినోడు బోర్డు అవతల ఉన్నాడు, 0 కాడు ఉంటాడు. మనం చేసే పనులన్నీ మనం లోకంలోకి కొట్టివేయబడం. 0 కాడే. 0 కాడు ఉన్నోడికి జీతం ఉండదు, 0 కాడు ఉన్నవాడికి రివార్డు ఉండదు, కిరీటం ఉండదు, సింహాసనం ఉండదు. నువ్వు ఇంకా స్టిల్ బోర్డులోనే ఉన్నావు. నువ్వు కూడా క్రైస్తుడివే, నువ్వు కూడా చర్చిలో ఉంటావు, కానీ నీకు ఇవ్వడానికి అక్కడ అసలు ఏమీ లేదు. అలాంటి సంఘములో ఎంత గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వాళ్ళు. మళ్ళీ ఎవరు చెప్పాడు, మా ఆయన చూడు, మా ఆవిడ చూడు, మా పిల్లలు చూడు, ఎవరికాడు చెప్పుకోవాలా. ఒక దైవజనుడు సంఘాన్ని గురించి చెప్తున్న సాక్ష్యం అది. అది 100% కరెక్ట్ అని. ఒకళ్ళ గురించి చెప్పుకుంటే సరిగ్గా అవ్వచ్చు, కాకపోవచ్చు. దైవజనుడు చెప్తున్న సాక్ష్యము, అన్ని వరాల్లో మీరు బెస్ట్ ఉన్నారు అబ్బా, ఉపదేశంలో బెస్ట్ ఉన్నారు, ఇంకా మీరు తిక్క వాటి మీద మనసు లేదు, మీరు రాకడ కొరకే, ప్రత్యక్షత కొరకే ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అని చెప్పినటువంటి ఆయన ఒక స్టేజ్, కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఏమైపోయారంట, ఇందులో కొంతమంది అంతే, కొంతమంది ఏమైతే సాక్ష్యం అయితే పొందుకున్నారో దాంట్లో అలా కంటిన్యూ అవుతున్నారు. ఒకడు ఆయనకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయారు అక్కడ చూస్తే, వీరు పసిపిల్లలు అయిపోతున్నారంట. శరీర సంబంధులు అంటే ఎవరు, క్రీస్తు నందు అన్నారు అక్కడ. ఆడు ఇంకా లోకానికి వెళ్ళిపోలా, క్రీస్తు నందే ఉన్నాడు, కానీ ఎదిగినోడిలాగా లేడు. పసివాడికి ఏం చెప్తాం. మా మమ్మీ ఉంది, మళ్ళీ ఏం చెప్పమంట, ఒకడు ఎవడో వచ్చాడు, ఇక మమ్మీ చెప్పొద్దు అందట, కానీ ఒకడు పేరు చెప్పరా, ఎన్ని చెప్పుకున్నా ఒకడని చెప్పంది. సరే ఇవాళ ఒకడు ఉన్నాడు, మమ్మీ కోసం ఇవాళ ఒకడు ఉన్నాడు. 1984 అంటే నేను ఫస్ట్ టైము హైదరాబాద్ పోయినా, మా డాడీ తీసుకెళ్ళినాక సెలవు 4 రోజులు ఉండటానికి. 1984లో 4 రోజులు మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం. పెద్దనాన్న ఎయిర్ ఫోర్స్ నుంచి అప్పుడే రిటైర్డ్ అయ్యిండు, చక్క బ్యాంకులో కెనరా బ్యాంక్ మేనేజర్ అయ్యిండు, ఎక్స్ ఆర్మీ.
మంచి ఇల్లు కట్టుకొని ఉన్నాడు హైదరాబాద్లో. రండిరా బాబు, ఎండాకాలం హైదరాబాద్ చూపిస్తా అంటే మేము పోయినాం. అక్కడికి ఇక మాలాగా ఎంతమందిని పిలిచాడో మా పెద్దనాన్న వస్తుంటారు కదా చుట్టాలు హైదరాబాద్ చుట్టాకి. అందులో ఒక కంత్రి, పేరు లేదు మమ్మీ నువ్వేం బాధపడక, ఒక కంత్రి 10 ఏళ్ళు మాకు 8 ఇంకా నేనే ఎట్టుంటే నాకంటే తమ్ముడు ఉండే ఇంకోడు ఉండే అందరినీ కూర్చోబెట్టి భర్త మీద చెప్పుద్ది నా కంత్రి. ఏది నీ సమస్యకు ఏం పరిష్కారం? అది అసలు కుక్క బుద్ధ్యా, నక్క బుద్ధ్యా, జిత్తుల మారివా, కడుపు ఉబ్బరమా, ఏంది అసలు అది? ఎవరికి ఏం చెప్పాలి అంటే మీకు చెప్పాలనుకున్నా కానీ మీకు చెప్పలేకపోతున్నానంటే ఇలాంటి దిక్కుమాల బుద్ధులుంటే ఏం చెప్తారు? పెద్ద పెద్ద విషయాలు. క్రీస్తునందు పెద్ద పెద్ద విషయాలు చెప్పేంత లేదు. ఎందుకంటే పెద్ద విషయాలు కూడా పిల్లల కాడ బాగే దిక్కుమాలిన వాళ్ళు 300 మంది ఉంటారు. ఎక్కడ ఏది మాట్లాడాలో కూడా తెలిసి ఉండాలి. మేమేంది, వాళ్ళ సంసారం ఏంది, వాళ్ళ గురించి, ముఖ్యంగా నీకు శిరస్సు అయిన భర్త గురించి ఒకవేళ ఉన్నా ఏమనున్నా పరిష్కరించబడే విధంగా ఆలోచించి చెప్పుకోవాలి కానీ, ఇంకా పెద్దోడికి చెప్పుకోవాలి కానీ పిల్లలకై చెప్తామేంది? మేమే ఇంతోటే వాళ్ళ పిల్లలు ఇంకా మాకంటే చిన్న వాళ్ళు అందరిని పొగతి చెప్తే తండ్రి మీద దిక్కుమాల ముఖం పిల్లలకి విరోధంగా చెప్పొచ్చా? తినే ప్రతి రూపాయి మగోడు కష్టం మీద తింటారు, చెప్పేదేమో ఆడి మీద చెప్తారు. అట్లా చెప్తే కనీసంగా వాళ్ళు పనికి మాలినోళ్ళు, అవుట్ సైడర్స్, బయట వాళ్ళు అనకూడదు. వాళ్ళు కూడా క్రీస్తునందే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి దైవజనుడి మీద వ్యతిరేకంగా మాట్లాడతారు, సహోదరుల మీద. వీడికి ఏమే కుక్కబుద్ధి అంతే, వీడు ఎదగలేదు ఇంకా. వీడికి ఎప్పుడేం మాట్లాడాలో పెద్ద మనుషులు చెప్పారు కదా. ఏమనంట, చిల్లర మనుషులతోని చిన్న పిల్లలతో ఎక్కువ మాట్లాడకూడదు. వాడు ఎంతలో మాట పడితే, వయసు వచ్చిందని కాదు, వాడు చిల్లర మనిషి అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. చిన్నపిల్లోడు కూడా వాడికి ఈ అనాలా అనకూడదా, ఈ టైం ఆ టైం అనేది తెలియదు. పెద్దలు అందుకని చెప్పారు, చిన్నపిల్లలతోని చిల్లర మనుషులు, మనిషే చిల్లర పిల్లలల్లా, చిన్నపిల్లలు చిల్లర మనుషులతోని ఎక్కువసేపు మాట్లాడకూడదు. ఈయనంట పౌలు గారు చెప్తున్నాడు, అసలు మీకు బలమైన ఆహారం పెడదామంటే నీ కడుపు ఉబ్బరంరా, కింద నుంచి అనబోతుందో పై నుంచి అనబోతుందో, ఏం పెట్టను నీకు అని చెప్పిన మాట. పాలతోనే నాన్న గాడ్ బ్లెస్ యూ, ప్రార్థన చేసుకో, చర్చికి రా, ఇంతకు మించి ఆడికి చెప్పడానికి లేదు. ఆడి వామితే అయిపోతుంది ఏది చెప్పినా. ఏదైనా బిర్యానీ కానీ ఏదైనా పెడతాంటే బుర్ర గోకుతుండే, ఉండబుద్ధి కావట్లే, తినబుద్ధి కావట్లే, నోట్లో పెడతానే బయటకు వచ్చేస్తాయి కదా. వస్తాయా రాదా? చాలామందికి వచ్చేస్తాయి. అంటే వీళ్ళు శరీర సంబంధులకు పై వాగ్దానాలు, చిన్న చిన్నయే తప్పనిచ్చి పెద్దదేది కూడా అసలు లోపలికి పోదట. ఒకవేళ పోయిన బలవంతం గుక్తివా కింద నుంచి ఆడికి ఉండదు, ఎటో కటు వెళ్ళిపోదు. అందుకనే ఏరే మీరు ఎంత చూస్తుంటే ఇంతవరకు నేను బలమైంది పెట్టలేకపోతున్నాను అంటే సంతోషించబడ్డా, ఎప్రిసియేషనా, ఇది బాధనా? చర్చిలో ఉన్నారు సార్, చర్చిలో వీళ్ళంతా మళ్ళీ క్రీస్తు వినాలి. క్రీస్తు అయ్యా, మీరు పసిపిల్లల పెద్దోళ్ళ ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఒక పిల్ల నువ్వు పసివి ఆడివే అయితే నువ్వు ఇంకా శరీర సంబంధమైనవే ఆటోమేటిక్గా అంటేసుకుంటే నీకు. చూడండి, రెసిస్టెన్స్ పవర్ లేదనుకో, లోపల ఇమ్యూనిటీ తగ్గిపోయింది అనుకోండి, ప్రతీది మనకే అంటుకుంటుంది. మనకి ఎందుకంటే గొప్ప కాదు కానీ ఎంతోమంది చూస్తున్నాను, నేను బెటర్ అనిపిస్తుంది సార్. ఏ ఫ్రైడ్ రైస్ వేసినా కూడా షుగర్ తగ్గిపోతుంది, బిర్యానీకే కాదు, ఏం వేసినా. అయ్యి ఏంది 2 ముక్కలు వేస్తే మొత్తం కంట్రోల్ అయిపోతుంది. అన్నిసార్లు పొడిచి రీసెర్చ్ లాస్ట్ పుస్తకం రాస్తా, ఏదైతే షుగర్ తగ్గుద్దో నెక్స్ట్ జనరేషన్ కూడా కావాలి కదా. అంటే అనుభవంలో నుంచి నువ్వు తింటున్నావు, నీ నోరు బాగా తెరువన్నాడు, ఆయన నింపుతాడు. నింపిన దాని రిజల్ట్ మన లైఫ్లోనే కనపడాలి. రిజల్ట్ కనపడాలంటే వెంటనే పోయినా రాదు, కక్కినా రాదు, అది మనలో ఉండాలి. అది నిలిస్తేనే సైన్స్ తెలిసిన కొంత రక్తం వద్దంట, కొంత ఏదో అవుతుందట, కొంత ప్రోటీన్ వేట ఏదో చెప్తుంటే ఏది అవ్వాలని ఇదే అవుతుంది కదా.
ఉండట్లేదుగా నీ కాడ. ఈ వారం చెప్పింది రేపటిదాకా ఉంటుందా? వచ్చేస్తుంది బయటికి. నీకు గుర్తులేదు అనుకో, నీకు మోషన్స్ అవుతున్నాయి, విరోచనలు అవుతున్నాయి, నీకు వామిటింగ్స్ అవుతున్నాయి. మీరు ఇంకా పసిపిల్లలే. నువ్వు ఎంత పెద్దగైనా, నీ ఏ జాబ్ అయినా, ఎన్ని కోట్లు బిజినెస్ అయినా, ఏమైనా నువ్వు చిన్నపిల్లోడు కాళ్ళ మీద పడి తిరుగుతుంటారు గట్టి ఇటు, ఆడితో సమానమే. వీళ్ళందరూ ఎవరు? లోకస్తులు కాదు, క్రీస్తు నందే ఉన్నారు, కానీ పసిపిల్లలు. బైబిల్లో ఒక మాట ఉంది సార్, నువ్వు చిన్నపిల్లడు ఎంతసేపు నీకు దాసునికి అసలు తేడా లేదు. ఆస్తి గురించి చెప్పరు, నీ బాధ్యత గురించి చెప్పరు. భరత్చంద్ర, నీకు ఎన్ని డబ్బులు ఉండే సుఖం రా, నువ్వెంతకు పాకుతూ తిరుగుతున్నావు, నీకు డైపర్ ఒకటి లేదు, నువ్వు అదే టైపు. పెద్దోళ్ళలాగా ఆలోచించాలి, పెద్దోళ్ళలానే ఉండాలి. నేను అక్కడ ఉందా చిన్నప్పుడు కొత్తలో అలాగా ఆలోచించా, చిన్నపిల్లలాగా. పెద్ద అయినప్పుడు పెద్దవాళ్ళలాగానే ఆలోచించాలా. పెద్దవాళ్ళ ఆలోచిస్తున్నామంటే పెద్దవాళ్ళలాగానే చేస్తున్నట్టు. చెయ్యనప్పుడు చెయ్యట్లేదంటే అసలు ఆలోచన కూడా కనీసం రావట్లేదని. ఈరోజున సంఘంలో ఎవరున్నారంటే మళ్ళీ చెప్తే, ఎలాంటి సంఘంలో? సమస్త ఉపదేశములు, సమస్త జ్ఞానములు, ఐశ్వర్యులంగా ఉన్నటువంటి, అంటే ఈరోజు ఉన్నారు, రేపటికి వీడు పసిపిల్లోడైపోయాడు. చాలామంది చచ్చిపోతున్నారు. వాళ్ళందరికీ కరోనాయే కారణం కాదు, ఆల్రెడీ ఉన్న జబ్బు. చాలామంది దేవుణ్ణి వదిలేస్తారు, సంఘాన్ని వదిలేస్తారు. అది జరిగిన ఒక్క ఇన్సిడెంటే కాదు, ఆల్రెడీ ఆడికి బీపీ, షుగరు, గుండె జబ్బు ఉన్నట్టు వీడికి ఏదో జబ్బు ఉండి చచ్చింది లోపల. ఆ ఒక్క ఇన్సిడెంట్కి ఎవడు మందిరాన్ని వదిలేసి పోరు. అంటే చచ్చిపోయినోడల్లా కరోనాకి చచ్చిపోయిందా? అందులో జబ్బు ఉండబట్టి చచ్చిండు. ఇప్పుడు ఆల్రెడీ జబ్బులు అంటే మానేసేవాడికి కానీ, బైబిల్ చదవనోడికి కానీ, ప్రార్థన చేయనోడికి కానీ, ఇవాళ ఆఫీస్లో బిజీయో, ఇంకేదో పెళ్ళి వచ్చిందో, దినం వచ్చిందనో, ఈ ఒక్కరోజు మాటం కాదు, లోపటే ఆల్రెడీ జబ్బు ఉంది. ఇది యాడ్ అయింది అడికి. ఇక్కడ మంచోళ్ళు కూడా మళ్ళా వెనక్కి రివర్స్ అయిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వారిని గురించి చెప్తుంది ఏంటంటే, వాళ్ళు శరీర సంబంధులు, వీళ్ళు ఆత్మ సంబంధం. ఎవరు ఆత్మ సంబంధం అంటే ఫస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? అన్ని కృపావరాలు కలిగి, ఉపదేశంలో, వరాల్లో ఐశ్వర్యవంతులైనటువంటి వారు. అలాగనే రాకడ కొరకు ఎదురు చూసేవారు ఆత్మ సంబంధులు. ఎవరు శరీర సంబంధులు అంటే, నెంబర్ 1 ఏంటి? అసలు వాడికి బలమైన ఆహారమే, వాడికి అసలు లోపలికి వెళ్ళేదే లేదు. కుక్కితివా బయటకు వచ్చేస్తుంది. బలవంతంగా ఏదన్నా పెడితే అసలు ఇంట్రెస్ట్ ఉండదు, ఉన్న బయటికి మనం చేస్తే అది కూడా నిలవదు. కనుక బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఆత్మ సంబంధి, శరీర సంబంధి అయినటికి కొన్ని మాటలు ఉన్నాయి. ఆత్మ సంబంధి గురించి బైబిల్లో రాసిన మాటలు ఏంటంటే, మీరు ఎక్కడైనా చూసుకోండి, కొంచెం దేవుని సంబంధి అంటే ఆత్మ సంబంధి. ఎందుకు చెప్తున్నా అంటే, పరిశుద్ధాత్మ గురించి రాసినప్పుడు నెక్స్ట్ లైన్లో క్రీస్తు ఆత్మ అని రాశారు. అది ఇంకోటి ఏది కాదు, దేవుని సంబంధి. ఆత్మ సంబంధి అంటే అటు క్రీస్తు సంబంధి, క్రీస్తు సంబంధి అంటే దేవుని సంబంధి, దేవుని సంబంధి అంటే వెలుగు సంబంధి. ఇవన్నీ ఒకటే. వెలుగు ఎవరు మళ్ళా? అంటే ఆత్మ సంబంధుల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అంటే దేవుని సంబంధి అన్నా, ఆత్మ సంబంధి అన్నా, వెలుగు సంబంధి అన్నా ఒకడే, క్రీస్తు సంబంధి అన్నా ఒకటే. ఇప్పుడు నిజంగా ఆత్మ సంబంధి అయిన వాడు ఎలా ఉంటాడో కొన్ని మాటలు నేను చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 8వ అధ్యాయం. అంటే ఆడెలా ఉంటాడు, ఈడు ఎలా ఉంటాడు కాదు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంటలో మనం ముగించుకున్నప్పుడు మనం ఆత్మ సంబంధిమా అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? మీకు అసలు బలమైనది ఎక్కుతుందా, ఎక్కినా వచ్చేస్తుందా, ఉంటుందా? అంటే మళ్ళీ వారం దాకా కూడా ఉండలేదనుకో, అది అసలు ఏంది? అసలు మనకి వామిటింగ్సా, మోషన్సా, ఏంది అసలు? చదువుమా, ఏందమ్మా? యోహాను సువార్త 8:47 చదువు. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పింది. చాలు. దేవుని సంబంధి అయిన వాడు. ఇప్పుడు నువ్వు ఎవడి మాట వింటున్నావు? పొద్దున్నే లేసే కానించి లేచి ప్రార్థన చేయమనేది పాస్టర్ గారి మాట, దేవుని మాట.
దేవుని క్రియనా, అది ఇంకొకటి క్రియనా? దేవుడు చేసి చూపించిందా, ఇంకేదన్నా? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును. తండ్రిని చూపించండి, నన్ను చూస్తున్నావు, నీకు ఇంకెవడు కావాలరా అన్నాడు. ఆ తండ్రి, ఆ కుమారుడు, ఆ దేవుడు ఆయన వేకువనే లేచి ఇంకా చీకటి ఉండగానే ప్రార్థన వెళ్ళాడు. దేవుని మాట వినేవాడు దేవునిలానే చేస్తాడు. నా కొడుకు నా మాట విన్నాడు అనుకోండి, శిరీష చెప్పింది కదా డాడీ చేసినట్టు చేస్తా. ఇది నామోషి కాదు. నేను కరుణ, అమ్మాయి పేరేంటి, నిరీక్షణకి చాలా చెప్తుంటా. ఆమె చాలా ఇంటితో లేదనేది ఎప్పుడు తెలుస్తుంది? టైం వచ్చినప్పుడు తెలుసు. నేను చెప్తా 99 మీ అమ్మ చెప్పినట్టు చేయగాను, ఒక్కటి మడి చేయమాకంట. చెప్తున్నాను లేదా? ఆ ఒక్కటేంటి? ఆ ఒక్కటి అడక్క అనుకో, అడిగితే చెప్తా. అది కూడా నేను బిడ్డకి చెప్తున్నా, నువ్వు అన్నీ అంటించుకోక్కర్లా, 99 మీ అమ్మయే చెయ్యి. ఆ ఒక్కటి మటుకు నా డ్యూటీయే చెప్పడం. పాటించరా అనేది మనకు సంబంధించిన విషయం కాదు. అంటే చాలామంది ఏమనుకుంటే ఈ విషయం చెప్తుంటే సన్నిగాడి గురించి చెప్తున్నాం. సన్ని గురించి ఆడు కొత్త రకంగా పరిచయం చేద్దాం అనుకుంటాడు. అది పొరపాటు. నువ్వు విత్తనం వేసి వింటున్నారా పిల్లలు? విత్తనం వేసి 100 అంతలు రావాలి ఫలం అంటే అబ్రహాము తవ్విన బావులనే పూడికి తీసుకుంటా పో, చాలు నీకు. నువ్వు కొత్త పనులు ఏం చేయాల్సిన అవసరం. ఈ దర్శనం, ఈ భారం, ఈ విధానం నా దగ్గర నుంచి మీరు నేర్చుకున్న వాక్యం రాసింది అక్కడ. మీరు పొందిన ఉపదేశాన్ని వీటినే గుర్తు చేయండి. పరిశుద్ధాత్ముడు ఎలా చెప్పాడో దైవజనుడు కూడా అలాగే చెప్పాడు. అరే మీరు నా దగ్గర నేర్చుకున్నది ఇదే చెప్పండి అబ్బా, దీన్నే పాటించండి. తిమోతి గురించి చెప్పాడు, ఇంకొందరు గురించి చెప్పి వీళ్ళు వచ్చి నీకు నా దగ్గర ఏం నేర్చుకున్నావు మళ్ళీ కొత్త బ్రాంచ్లు అయ్యే చెప్తారట. మీరు ఏమైనా నేర్చుకుంటే జాషువా చెప్పి వీడు తిరగేశాడు అనుకో, అసలు వీడేమి వామిటింగ్ బ్యాచ్ అనమాట ఇది. ఒకవేళ చెప్పలేదు అంటే ఏంటి? లోపట ఏమీ లేదు. బైబిల్లో అలాగే ఉంది సార్. నీ కోపం పోతే గోలిగిలి కొట్టుండు, అమ్మ నేను అనుకున్నది ఎడ తెలిసిపోయింది అనుకుంటుండేమో. మీరు ఎన్ని విధానాల్లోనూ చేయండి, పునాది మటుకు ఒకటై ఉండాలి. పునాదిలో మార్పు. నేను అదే చెప్పిన కొడుక్కి, నువ్వేనన్నా జరిగరా, బేస్ మటుకు ఇది అయి ఉండాలి. బేస్ ఇంకోటి కాకూడదు. ఈరోజు మనం చూస్తున్న మాటలో దేవుని మాట వినేటువంటి వాళ్ళే ఆత్మ. అంటే దేవుడు అంటే అండి, ఆది యందు వాక్యం ఉండెను, ఈ వాక్యం వాటి ఎవడేంటుండే అసలు. నేను చాలామంది చాలా ప్రశ్నలు వేస్తున్నా కానీ కొంతమంది వల్ల నేను ప్రశ్నలు వేయటమే మానేశాను. ఎందుకంటే వాళ్ళు జవాబు చెప్తలేరు కాబట్టి. అక్కడ ఏం రాసి ఉంది? అక్కడ దేవుని మాట ఏంటంటే, దేవుడు ఎవరంటే వాక్యమే దేవుడు. వాక్య సారాంశమే సత్యము. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేని కింద చిక్కుకోకుండా దాసులుగా లేకుండా స్వతంత్రులు చేయాలంటే సత్యమే ఉంటుంది. సత్యం నుంచి వస్తుంది వాక్యం ఏమంటుంది? దేవుడై ఉంటాడు. అంటే దేవుని మాట వినువాడే ఆత్మ సంబంధి. వాక్యం చెప్పినట్టు నడుచుకొని వాడే మీలో నేను అనేక మార్లు నేను చెప్పుకుంటే అందరూ చెప్పుకుంటే, ఏదన్నా చేయలేకపోతే శాతగానోళ్ళు అనుకోవాలి కానీ అది తప్పు అనకూడదు. ఒక స్థాయికి నువ్వు ఎక్కలేకపోతే, నేను ఎక్కలేకపోతే ఎత్తైన కొండకి అది అనవసరం అనొద్దు. నా వల్ల కావట్లేదు, ఎవడైనా ఎక్కిస్తే బాగుండు అనుకోవాలి. మన దేవుని గురించి ఏమనుంది? ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండను ఎక్కిస్తాడండి. ఆయన ఎక్కిస్తాడు. సేవకుని పంపిస్తాడో ఇంకోని పంపిస్తాడో, నీకు చెయ్యి పట్టుకొని నడిపించేవాడు ఆయనే. కానీ ఉన్న చోట్లలో ఇది చాలు అనుకోవడం మనం మంచి పద్ధతి. అంటే పైకి ఎక్కినోడు విపరీతం చేస్తుండని, కింద ఉన్నోడు చేతగానోడని నువ్వు ఒక్కడే మధ్యలో ఏలాడుతున్నావు పరదేశంలో అనుకోకూడదు. నేను ఈ స్థితిలో ఉన్నా, నాకంటే ఉత్తములు ఇంకో మెట్టు మీద ఉన్నారు, ఆడెదవ అనుకోకూడదు. నేను కూడా అక్కడికి వెళ్ళాలి. నాకంటే కింద ఉన్నాడు ఏమన్నా, నేను కూడా ఇక్కడికి. అంత అనవసరం అబ్బా, అంత అనవసరం అనుకో. లైఫ్లో ఫెయిల్ అయింది. నేను ఒకటి చెప్తా వినండి. ఒక ఎదవ వచ్చాడు, వాడు మంచోడే, నేను ఎదవనే. ఎందుకంటే ప్రతిదీ వింటే బుద్ధి లేనోడు ప్రతి మాట
చెప్పరేందబ్బా, బైబిల్ ఉందా లేదా? బుద్ధి లేడు ప్రతి మాట, నువ్వు ప్రతి మాట నమ్మకూడదు. నేను నమ్మి మొత్తం నష్టపోయినా. ఎట్లా అంటే ఒక ఎదవ వచ్చి నాకేం చెప్పిండంటే, కాలేజీలో మా సీనియర్, ఏం చదువుతావురా, ఎంత చదివినా మళ్ళీ ఎంట్రన్స్ రాయాలన్నాడు పీజీకి. ఆ మాట, మంచి మాటలు ఎవరికి నానుకో, చెడ్డ మాటలు మటుకు గుండెల్లో చూసి అమ్మ గుణపం పీకినా అట్లా ఆ మాట అట్లా నాటుకుపోయింది నాకు. నేను లైట్ మనం ఫెయిల్ అవ్వకూడదు, పాస్ అవ్వాలి, అంతవరకే చదివిన. నాకు డిగ్రీలో 49% వచ్చింది. 50 వస్తే కానీ ఎంబీఏ రాయడానికి లేదు, ఎంట్రన్స్ రాయడానికి. నాకు వాడి మీద కోపం రావాలా, చెప్పు తీసుకొని నేనేం కొట్టుకోవాలన్నా? ఇంకొన్ని మంది మాట ఎందుకు, దయ్యం మీద అలక్కండి, మనకు బుద్ధి ఉండాలి ఫస్ట్. వాడు ఎప్పుడు చెవులో చెప్తూనే ఉంటాడు. నా లైఫ్లో నేను రెగ్యులర్గా అప్పుడే ఇట్లా స్టడీస్ కంటిన్యూ చేయలేకపోవడానికి కారణం ఏంటి? డిస్టెన్సు, ఆడు ఎందుకు వచ్చింది ఇదంతా, ఫస్ట్లోనే పోయింది నాది. దానికి నాకు జ్ఞానం లేక కాదు, మా అమ్మ నాన్నలు ఎంకరేజ్ చేయక కాదు, నాకు పుస్తకాలు లేక కాదు, నాకు తెలివి లేక కాదు, నాకు సమయం లేక కాదు, ఏమీ కాదు. ఒకడు చెప్పాడు అంత అవసరం లేదు ఎంట్రన్స్, కానీ ఈ సావరంటే ఆ ఒక్కమకే చెప్తారు కానీ 50 దాటందే రాయిరా అని చెప్పలేదు నాకు. 49 వచ్చి ఆగితే నా తోటలందరూ పీజీలో చదువుతుంటే నేను ఖాళీ కూర్చోవాలి. పాస్ అయిన సంతోషమా, పీజీలో చేరలేకపోతున్నానా? ఎంట్రన్స్కి ఎలిజిబిలిటీ లేదండి, అసలు ఎలిజిబిలిటీ లేదు. కొన్ని మనం చేసే పనులు, వాడికి చెప్పే మాటలు ఏంటంటే, నిన్ను దేవుడు ఎక్కడో తీసుకెళ్దాం అనుకుంటే నువ్వు అక్కడే ఉండిపోవడానికి కారణం వాడు కాదు, అపవాది అనేవాడు ఎవరిని మింగుదునా అని వాడు చెప్తూనే ఉంటాడు. ఏంటంటే నీ బుద్ధి ఎడిపోయింది, వాడి మాట వినడానికి ఏం పోయింది? ఇప్పుడు వాడినంటే నేను చదువుకోగలిగినా నా లైఫ్ ఎట్లా అయిపోయింది. నేను ఏదో కళ్ళగన్నా ఏమేమో చేద్దాం అనుకున్నా. ఒక్క చెత్త సలహా, నేను ఫెయిల్ అయినోడు కాదు, ఇటు పాస్ అయినోడు కాదు, నులివెచ్చని స్థితిలో ఉంది. ఇటు మంచి పీజీకి వెళ్ళలేకపోతున్నాను, ఇటేమో ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చున్నోడిని కాదు. కనుక ప్రియమైనటువంటి సంఘమా, అసలు ఎవడి మాట మీరు వింటున్నారబ్బా? ఆ విన్నటువంటి మాట మీ లైఫ్ని ఎటు తీసుకుపోతుంది ఒకసారి ఆలోచన చేయాలి. కనుక ఆత్మ సంబంధి అయిన వాడెవడంట? దేవుని మాట వినేవాడే. 2వ మాట చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువు. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. చాలండి. యోహాను సువార్తలో యోహాను చెప్తున్నాడు ఏమని? ఆత్మ సంబంధి, మొదటి పత్రిక, వాడు మనోడు అంటే దేవుని మనిషి అంటే ఎక్కడుంటాడంట? మనతోనే వెళ్తాడు, మనలోనే. అంటే మనలోంచి వెళ్ళే వాళ్ళందరూ మనోళ్ళు కాదు, వింటురమ్మా, మనలోంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడ ఏమని రాసింది? మనలో నుండి బయలు వెళ్ళిరి. చదువుతున్నావా? కానీ ఇక్కడి నుంచి వెళ్ళేవాడల్లా, జాషువా, ఎల్లోడల్లా మనోడు కాదు, మనతో నిలిచున్నోడే మనోడు. ఆత్మ సంబంధి ఎట్లుంటాడట? వెళ్ళిపోయినోడు కాదు. ఫలానా మా గురువుగారు అంటాడు, వీడు మొహం కూడా చూడాలి. ఎందుకే? మా అమ్మ నాన్న అంటారు, వాడి బిల్లుకి బిచ్చం, అమ్మ నాన్న ఛాయ్ కాఫీ కూడా ఇయ్యరు. ఎందుకని చెప్పుకోవడానికి? మా ఆత్మీయ తండ్రి మరి ఏం చేస్తాడు? మాట వింటావా? మా కన్న తల్లిదండ్రులు అండి, ఫోటోకి దండేద్దామని చూస్తున్నావా? దేనికి? ఆత్మ సంబంధి అయితే ఎట్లుంటాడట? మనలో నుంచే వెళ్ళిన వాడే కానీ మనతో కూడా నిలిచి ఉండేవాడే ఆత్మ సంబంధి. ఇప్పుడు మనం ఇవన్నీ మన గురించే ఆలోచన చేయాలి. నెంబర్ 1 ఏంటి? అసలు దేవుని మాట వింటున్నామా? వింటేనే ఆత్మ సంబంధి. 2వదిగా దేవుని సేవకునితో నిలిచి ఉంటేనే ఆత్మ సంబంధి. నేను అనేక మార్లు చెప్తాను కదా, తను సొంతంగా ప్రార్థన చేసుకుంటుంది, ఎన్నో చేస్తాం. మిగతా వాళ్ళు ఎవరు కాదంట్లా, సందర్భం వచ్చింది కానీ రూబీ గురించి చెప్తున్నాను. ఇంతవరకు నాకు చెప్పకుండా ఆమె ఏ నిర్ణయం చేయలే. మళ్ళా తల్లి దగ్గర ఉన్న లక్షణం అంటే తండ్రికి లేదని చెప్తలేదు కానీ సార్ నాతో అంత మాట్లాడు కాబట్టి రూబీ సరిత ఏం చెప్తుందంటే, అంకుల్కి చెప్పినావా అంటది. ఏమంటుంది? ఏదైనా చెప్తే నువ్వు అక్కడ చెప్పినావా అంటే, తల్లిదండ్రులకు కూడా దైవజనునితో సహవాసంలో ఉండాలని చెప్పాలా? ఏంది ఆ ముసలుడు చెప్పేది? మన ఇంటి మ్యాటర్ అంతా
మీ ఇంటి మ్యాటర్ కాదబ్బా. మనం ఒక దగ్గర నాటబడ్డాం, కట్టబడ్డాం అంటే అక్కడ నుంచి విస్తరించాలి. అలా విస్తరించాలంటే ఆ తోట వెలుపల లేవు కాబట్టి తోటమాలితో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి. యజమానితో ఎలాగ ఉంటామో తోటమాలితో కూడా ఉండాలా. కనుక ఎవరు ఆత్మ సంబంధం అంటే మొదట దేవుడు. ఈడేవిడ మధ్యలో పాస్టర్ అంటలేదు. అక్కడ ఇక్కడి నుంచి బయలుదేరాలి. బయలుదేరిన వాళ్ళందరూ కూడా అక్కడ ఏం రాసింది? బయలుదేరిన వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారా? మన సంబంధులు కారు అంటే మీ చర్చేగా అంటారు. సుధాకర్ గురించి ఒక ఆయన అడిగాడు, మీ చర్చ నుంచి వచ్చాడంటే ఇక్కడి నుంచే పోయిండండి, ఆయన అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు కనపడలేదు అన్న. ఎవడో నాకు తెలియదు అలా, ఇక్కడి నుంచే పోయాడు, మాకు చెప్పే పోయాడు, కానీ ఇంతవరకు మాకు టచ్లో లేడు. అడుగుతారు కదా, ఎవరో ఒకరు అడుగుతారు కదా. అడిగినప్పుడు ఏం చెప్పాలి? వాడి మీద లేనిపోని చెప్పనా, ఆడెవడో నాకు తెలియదని చెప్పనా, అట్లని చెప్తాను. వాడు ఇక్కడి నుంచే మా కాడ నుంచే వెళ్ళినాడు. పెళ్ళైన రోజు నుంచి ఈడి దాకే ఇక్కడే ఉన్నాడు, ఇక్కడి నుంచే వెళ్ళాడు. కానీ మా సంబంధి, ఎందుకంటే మాకు టచ్లో అసలు ఏం చేస్తున్నాడో మాకు తెలియదు. బైబిల్లో ఏముందో, నువ్వెంత పెద్దోడువైనా ఎంత సంపాదించినా టచ్లో ఉన్నోడే ఆత్మ సంబంధి. నీ సేవ కాదు అక్కడ కావాల్సింది. వింటురమ్మా, ఇక్కడ రాసింది ఏంటి? మన సంబంధి. అయితే ఆయనన్న మంచోడు అయి ఉండాలి, యోహానన్న చెడ్డోడు అయి ఉండాలి. ఇప్పుడు ఎవరు చెడ్డోడు? ఎందుకంటే ఇది రాసిన తర్వాత ఈయనకి పరలోక ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు. ఈయన చెడ్డోడని ఎట్ట చెప్తావు నువ్వు? ఎట్ట చెప్పలేం కదా. ఈ క్రియలన్నీ చూస్తూ ఉంటే, ఆ ఫలాన్ని చూస్తూ ఉంటే, ఈయన పత్రికలో రాశారు, దేవుడు మనల్ని ఆయనతోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ అన్యోన్య సహవాసానికి దేవుడు మనల్ని మళ్ళా మాతో మీకు సహవాసం అరని కథ అయ్యే పెట్టుకోకండి అబ్బా. సహవాసం దైవజనుడితో కూడా, ఆ దైవజనుడితో ఉన్నటువంటి వారిని ఆత్మ సంబంధి అన్నారు. దేవునితో సంబంధం, దేవుని మాట వినేది ఆత్మ సంబంధి. రెండవదిగా దైవజనుడితో నిలిచి, అంటే ఎక్కడ నువ్వు అమెరికా పో, జపాన్ పో, ప్రపంచమంతా ఏడకి పోయినా నిలబడాలి. ఎవరితో నిలబడాలంట? దైవజనుడితోనే నిలబడాలి. నేను మా అమ్మాయికి చెప్పిన, నాకు ఫోన్ చేసినప్పుడు, వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళందరితో పరిచయం చేయించినప్పుడు నేను చెప్పిన, ఆ అబ్బాయికి కూడా చెప్పిన, రే చిన్న ఒకటే నేను ఎవ్వరికని ఇదే చెప్తా. ఒకడికి ఒక పర్పస్ ఉండేది వేరే ఉంటుంది, అందరికి కలిపి ఒక పర్పస్ ఉండేది. అరే మనం కలిస్తే దేవునికి మహిమ, రెండోది కలిస్తే దేవుని రాజ్య విస్తరణ. మీ ఇద్దరు కలిస్తే కుటుంబం కనపడితే ఫస్ట్ దేవునికి మహిమ రావాలి. రెండోది మీ ఇద్దరు ఆస్తులు పెంచుకోవడం కాదు, దేవుని రాజ్య విస్తరణ. సరే, రూబీ ఎంత సంతోషించి ఒక మాట చెప్పింది అంటే, మా అమ్మ నాన్న అంకుల్ సంతోషపడ్డారు, కానీ అబ్బాయి ఏం చేస్తాడు, ఏ కంపెనీ, ఎంత జీతం, వాళ్ళకి ఆస్తి ఎంత, ఒక్క మాట కూడా అడగలే. మా నాన్న దేవుని యందు భయభక్తులు కలిగినోడేనా, అది ఉంటే చాలు పాప, మిగతా అన్నీ అన్నాడు. మా డాడీని బట్టి కూడా నాకు ఎంత సంతోషమైందని చెప్పి. తల్లిదండ్రులు ఇద్దరట అసలు ఆడి జీతం ఎంత అని కానీ, ఎక్కడ ఉద్యోగం అని కానీ అసలు ఆ ప్రస్తావనే రాకుండా ఆత్మ సంబంధమైన విషయాల మీదనే ఆలోచన చేసి దానికి యాక్సెప్ట్ చేశారంటే, ఈరోజు ఆత్మ సంబంధిగా ఉన్న రేపు మళ్ళా పసిపిల్లలు శరీర సంబంధులుగా మారకూడదు. ఈరోజు ఉన్నాం, దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. రేపు మారకూడదు కదా. ఈరోజు నేను మంచిగుంటే రేపు పోతే ఎట్లా? కార్య ఆరంభం కన్నా ముగింపే మనకు ఉండాలి. ముగింపు అంటే ఏంది? 12 గంటలకు కాదు సచ్చేది ముగింపు అంటే. ఉపవాస కూడాలు ముగింపు కాదు, లెంట్ డేస్ ముగింపు కాదు, గుడ్ ఫ్రైడే ఈస్టర్ ముగింపు కాదు, డిసెంబర్ 31 ముగింపు కాదు. మన ఆఖరి గడియే మనది. ఆ రోజు కూడా కరెక్ట్గా మనం ఉండాలి. కనుక సంఘమా, దేవుని బిడ్డలారా, మనం అందరం సంఘంలో చేర్చబడ్డాం. కృపావరాల్లో, ఉపదేశంలో ఐశ్వర్యవంతులుగా ఉన్నాం. దేవుని కృపను బట్టి రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనలో కొందరు ఇంకా ఆత్మ సంబంధాలుగానే ఉంటున్నారు, కొంతమంది శరీర సంబంధులుగా పసిపిల్లలుగా వెళ్ళిపోతున్నారు. అయ్యా, నీకు ఇవాళ చెప్పింది గుర్తుండదు, నువ్వు చదివేది ఎందుకు చదువుతున్నావో నీకు తెలవదు, పడకల మీద ధ్యానం చేసే అలవాటు లేదు. ఇవన్నీ ఏంటంటే అసలు గుర్తే లేకపోతే
అసలు ఇశ్రాయేల్ మీద కంప్లైంట్ మీరు చదివారా? 78వ కీర్తన అనుకుంటే అందులో రాస్తుంది ఏమని? అరే, ఐగుప్తులోంచి నేను విమోచించిన దినాన్ని అసలు జ్ఞాపకమే, నేను చేసిన ఆశ్చర్యకారాలు నా బాహుబలతో నడిపించి ఏది అసలు మర్చిపోయేవాడు దున్నపోతో సమానం. ఎందుకంటే నీళ్ళు పోస్తే పోతుంటే ఏట, నీకు వాక్యం వస్తూనే ఉంది కానీ అన్నీ పోతున్నాయి. అంటే మనం ఎవరు? శరీర సంబంధి, అనగా దున్నపోతు. అట్లా అంటే మరి పడతలేదా షవరు? వస్తుందా? ఏమి ఉండట్లేదు, పోతున్నాయి. అంటే అరే ఏమి నిలిచి ఉండాలా. కనుక ఆత్మ సంబంధులా ఒకసారి ఆలోచించండి. వాడికి చెప్పిన ఏమని, ఆ అమ్మాయికి చెప్పిన, మీ నాన్న వల్ల చాలామంది వచ్చారా చెప్పాను లేదా? మీ నాన్న కూడా తిట్టిన, అవి కూడా చెప్పావా? చెప్పినవా? ఒకడు ఎదవన్నాళ్ళే, ఓ దగ్గర జరిగింది ఇక్కడే మన చర్చిలోనే. నేను 10 మంచి చెప్పింది వదిలేసి ఒక్కటి వాళ్ళ లోపం చెప్తే అదే చెప్పారు. మంచి ఎందుకు చెప్పరు? నిన్నేమంటలేదురా, నువ్వు అట్ట చూడమాక, నువ్వు ప్లేట్ తీసుకొని రా, నువ్వు మర్చిపోయినట్టు నీకు సాగుపడుతుంది ఈసారి. బైబిల్లో ఏమి రాసిందంటే మన పితరుల కాడి నుంచి వచ్చిన బెస్ట్ మనం చేయాలి, నెంబర్ 1. రెండవది, నువ్వు ఆ బెస్ట్ చేయగలిగితే వారికి మించిన కృప దేవుడు మనకిస్తాడు. పెద్దోళ్ళని ముసలోళ్ళని ఎప్పుడు ఏదో ఒకటి అంటాం అనేది మంచి పద్ధతి కాదు. మనం ఈ మాత్రం ఉంటే వాళ్ళు లేకపోతే మనం ఎట్లుంటాం? అసలు ఈ మాత్రం ఉన్నామంటే వాళ్ళు లేకుండా లేం. కాబట్టి నేను పిల్లలందరూ చెప్తున్నా, పెద్దోళ్ళు ఎవరు స్థాయిలో వారు 5,000 5 రకాలుగా ఉంటాయండి. అందరూ ఒకలాగా ఎట్టుంటారు? ఎవరు చేసేది వాళ్ళే చేస్తున్నారు. వింటున్నావా? 99 అటే. సన్నికి ఉన్నాడు అనుకో, వాడికి నేను చేసే అన్ని పొలాలు పెట్టినట్టే ఉంటాయి. కానీ ఈ పొలాలే పెట్టించుకోరా, తర్వాత అయ్యే నీకు మంచి వైద్యం అవుతాయి అని చెప్తున్నా. ఏమన్నా నీకు ఇప్పుడు గుచ్చినట్టే ఉండొచ్చు. నీకు దేవుని సన్నిధిలో నిలిచి ఉండటానికి, మహిమగలమైన పరిచయం చేయడానికి ఇప్పుడు అనుకున్న పొలలే. మరి సార్కి రాడ్ వేసిన కాలాల్లో ఆ డాక్టర్ని తిట్టి రాడ్ తీసుకు ఆడిమోహానికి కొడితే ఇప్పుడు ఈయన నడగలుగుతాడా? కానీ ఆ టైంలో చూస్తే అసలు ఈ బాధ ఏంది, కథ ఏంది, ఈడెవడో యమదూత వచ్చి నా వెనకాల తిరుగుతున్నాడు అనిపించిందా? అట్లా అనిపించండి. కానీ రాబో దినాల్లో ఈరోజు ఇంత ఆ చెట్లల్లో పొట్లల్లో ఆడాడ తిరుగుతుండు, ఎంత కష్టపడి పొద్దున పోయి క్యారేజ్ కట్టి స్కూల్కి వెళ్తుండంటే ఎంత కష్టపడుతున్నాడంటే, ఎంత ఓర్చుకున్నాడు కాబట్టి అంత మంచిగా ఇప్పుడు చేయగలుగుతుంది. ఓర్చుకోవడానికి ఇష్టపడాలంటే ఇప్పుడు చదివిన మాట నిలిచి ఉంటే కష్టం ఉంటుందబ్బా. కారణం మనం చెప్పినావు కదా, చర్చి మానేసే పరిస్థితి వచ్చిందట. నేను మర్చిపోలేను. నువ్వు మంచిదానివి అన్నీ చెప్తున్నావు. ఏమని చెప్పింది? చర్చి మానేసే, అయినా మారలేదు. అది వాక్యం గురించి అయితే పర్వాలేదు, పర్సనల్గా అయితే వేస్ట్. వాక్యం గురించి, సహవాసం గురించి, సహవాసం మెన్న అనుకుని ఉందట. అవునా కదా? మనిషి అన్నవాడికి మంచి అట్లు బోడని అవి ఎప్పుడు తెలవాలా? అన్నీ వచ్చినప్పుడు కూడా నిలిచి ఉండాల. ఉన్నప్పుడే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది, అంటే ఆత్మ సంబంధమైన దానికే ప్రాధాన్యత ఇస్తున్నామని ఆ టైం వస్తేనే తెలుస్తుంది. నేను ఈ చర్చిలో తిట్టలేనంటే అది అబద్ధం, తిట్టానంటే అదే కరెక్ట్. ఇంకా నేను తిట్టలేదు రచన, నీ టైం వస్తుంది 2026, ఇక నీకు అందే వాయింపు. అమ్మ వీడికి ఎంత ఆనందం అవుతుందిరా, నా బాధలు అర్థం చేసుకుంటా అనుకుంటాడు. నేను ఈరోజంతా నిన్నటి నుంచి రాజు బిడ్డట్రా కాఫీ పెట్టాను. అందరూ ఏంటి కొత్త ఎవడొస్తాన్ని పడతాడంట. ఎవడొస్తాన్ని పడ్డం కాదు, అందరికీ అన్ని వచ్చి ఉండాలి. నాకేం పని ఉందబ్బా, మీరు లేకపోతే ఎవడ కాఫీ బిడ్డ ఏంది? నవనీత బిడ్డ పిలిచాను, వంట వచ్చా అన్న, రాను నెక్స్ట్ వీక్ నువ్వే చేయాలన్న. ఎందుకని? ఆ వంటతో నాకేం సంబంధం? నీకు రాకపోతే నాకు రాదా చేయటం? నిన్న రోజు సోఫాలో కూర్చో తీసుకునే సన్నీ తీసుకొచ్చి కింద కూర్చోబెట్టా. మరి ఇది కూడా నీకు? ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ పరిచయకి వెళ్తే ఎక్కడికి వెళ్తామో, ఎట్లుంటుందో, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అన్నిటికీ మీ మీద తక్కువ కాదు. నిన్న మొన్నదా బాగానే చూసాడు, ఇప్పుడే సద్దనం పెడతాడు, కింద పెట్టి అనుకోమాక, అది పెడితే ఇది పెడతాం. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఇలాంటి టైంలోనే
ఎలా ఉండాలరా? నిలిచి ఉండాలి. బాగా పొగేసినంతసేపు ఉండి పెట్టగాని దొబ్బేస్తే అట్ట. ఎవడు దేవి బిడ్డ ఎడిపోయింది, దానికి బాగాలేదు. ఇంజక్షన్ వద్దు అంటాడు. ఏం ప్రభాకర్ అంటుందా లేదా? ఏడక్కడ పొడిచి పడితేగా సెట్ కాదు. మరి ఏం చేయాలి? మన మాట వినలేదు. వాళ్ళ అమ్మ తీసుకుపోయి కాలు చేతులు గడిచి పొడిపించింది. ఆఖరికి పొడిచే పడుకు. లైఫ్లో మనం అనుకున్నట్టే అంత లైఫ్ ఉండదు. నీకు బాగుండాలంటే నా దగ్గర పొడిపించుకోకపోతే ఇంకోడైనా పడుతాడు నిన్ను. నువ్వు బాగుపడాలి అంతే. దానికి సిద్ధపడాలి. ఈ రేణుకా బిడ్డ ఉంది, నిన్ను చూసి వీళ్ళని చిత్రహింసలు పెడుతున్నాయి. నా జీవితంలో నరకం ఏడుంటుందో కానీ ఇక్కడే అనిపిస్తుంది అంటది. నీ విడుదల సమీపించింది, హాస్టల్లో సీట్ వచ్చింది, దొబ్బే అని చెప్పిన నేను. చిత్రహింసలు ఎవరు పెడతారు? నేనే. కానీ అగ్నిలో వేసింది పుటం వేస్తే కానీ అసలైంది బయటికి. మరి నేనే నా కంసాల డ్యూటీ నాది, వేసి తిప్పుతూ ఉంటా. మంచిది రావాలనే కదా. నాకేం అవసరం? మిమ్మల్ని అందరూ సాగొట్టాల్సినంత అవసరం ఉందా? ఏమి లేదు. మీలో ఉన్న ద బెస్ట్ బయటికి రావాలి. దాన్ని లోకమంతా మెచ్చాలి, సృష్టికర్తను మహింపరచాలి. ఆ స్టేజ్కి మనం రావాలి. కనుక ఆత్మ సంబంధమైన వరములు కలిగిన వాళ్ళు, శ్రేష్టమైన ఉపదేశాలన్నీ తెలిసిన వాళ్ళు, రాకడ కొరకు ఎదురు చూసిన వాళ్ళు కొన్ని రోజులకి ఏమైపోయారంట? అందరూ కాలేదమ్మా, కొందరు మంచిగా ఉన్నారు, కొంతమంది శరీర సంబంధాలు అయిపోయారు. కనుక ఆత్మ సంబంధి నెంబర్ చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు చెప్తున్నాను. నెంబర్ 1, దేవుని మాట వినాలి. రెండోది, సేవకుడితో నిలిచి. ఈ 2 ఆత్మ సంబంధం. సంగమా, మీరు ఎట్లున్నారో ఆలోచించండి. దేవుని మాట అంటే వాక్యమే. వాక్యం దేవుడు, ఆయన మాట మనం వినాలి. వాక్య సారాంశం సత్యం. మిమ్మల్ని అది జబ్బ అప్ప ఇంకేదో అన్నిట్లోంచి కాడి నుంచి, దాస్యపు కాడి నుంచి విడుదల కావాలంటే సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కనుక ఆత్మ సంబంధి ఎవరంట? దేవుని మాట విని, అంటే వాక్యాన్ని వినేవాడు, వాక్యానికి లోబడేవాడు. రెండవదిగా ఆత్మ సంబంధి ఎవరంట? సేవకునితో కలిసి. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కాదనొద్దు. మళ్ళీ వాళ్ళు మనలో నుంచే, అక్కడ ఏం రాసింది? మనలో నుంచే బయలుదేరి. కానీ మీలో చాలామంది వెళ్తారు, కానీ ప్లేస్లో మనం ఉండకూడదు. నిలిచి ఉండేవాళ్ళ ప్లేస్లోనే ఉండాలి. కానీ అంటే సిచ్యువేషన్ అట్లా వస్తుంది. ఇంతలా తిడతాడేంట్రా, ఇంత మాట్లాడతాడండి, ఇంత ఇన్సల్ట్ చేస్తారా? ఏమన్నానుకో, నిలిచి ఉన్నావా? నిలిచున్నంత ఎంతగా నిల్చుంటే అంతగా నిన్ను హెచ్చిస్తాడు ఆయన. 12 మంది నిల్చున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనేకులు విడిచిపోయారు. నిలిచిన వారికి 12 గోత్రాలకి, ఆ గోత్రానికి వీళ్ళకి సంబంధం ఉందా? వీడు సుంకరుడు, ఆడొకడు, ఈడొకడు, రకరకాలలో వచ్చి ప్రతిష్ఠితమైన జనానికి కూడా సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చాను ఇచ్చాడండి. అసలు ఏం దేవుని ప్రణాళిక ఎట్లుంటుందబ్బా? నిలిచి ఉండాలి. టార్చర్ మీ ఇద్దరికే. 2026 అందరికీ విడుదల, మీకు ప్రారంభం. మనం అయిపోయిందంట. ఒరే, కొలిమిలోంచి బయటికి తీసి శుభాన్ బంగారం కానీ ఇక సుత్తితో కొట్టేది ఉంది. ఇప్పుడు వీడికి సుత్తితో కొట్టేది ఉంది. కనుక మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆత్మ సంబంధులుగానే మనం ఉండాలి. ఆత్మ సంబంధిలోనే ఆత్మ ఉంటుందండి. ఆత్మ లేకపోతే వాడు ఆత్మ సంబంధి కాదు. మీరు వినటం మంచిదే, మందిరానికి రావడం మంచిదే. చిన్నపిల్లల్లాగా వామిటింగ్ అయిపోతుందా? మోషన్స్ అయిపోతున్నాయి. అది కూడా మనకు పెద్ద లోపం. ఎందుకంటే బలం ఎప్పటికీ రాదు. సీను బిడ్డకి పని రాకపోతే నేనేమని చెప్పినంటే, నిన్నేమన్నమ్మా మీ అమ్మని తిడతాను. వాళ్ళ అమ్మని రాగానే తిట్టకుండా ఉంటానా? తిట్టిన. నన్నేం తిట్టక మా ఆయన తిట్టాను. అబ్బా, ఇది ఎట్లా అనిపించిందంటే, నెవుడు మోసం చేసి సర్పం స్త్రీ అనగానే ఒకడి మీద ఒకటి చెప్పుకున్నాడు చూసావా? నన్నే ఈ రోజున ఎంత మంచిగా వంట చేస్తుందంటే 5 నిమిషాలు దొరికితే బస్తా కనుక్కొని పడుకునే టైపు. ఇప్పుడు నిద్రే కరువు అయిపోయింది ఆమెకి. నిద్ర పోకుండా కూడా పొద్దున్న సాయం దాకా పని చేస్తున్నా.
నేను శాడిస్ట్ని కాదు. రానున్న దినాల్లో మిమ్మల్ని దేవుడు మెచ్చాలి, ప్రజలు మెచ్చాలి. అలాంటి గొప్ప సాక్ష్యం రావడానికి మీరందరూ ఏసీలో కూర్చోలేదు, కొలిమిలో వేయబడ్డారు. ఒకడికి నిప్పు, ఒకడికి సుత్తి, స్టేజ్ బై స్టేజ్ వస్తుంది. రాకడ వచ్చే వరకు మనం ఒక మంచి ఆభరణంగా తయారవ్వాలి. ఆయన చేతిలో పడాలి, ఆయన మెచ్చాలి. కృప ద్వారా దేవుడు నాకు అప్పగించిన పనిని చూసి నేను మళ్ళీ ఆయనకు అప్పగిస్తే బలా నమ్మకమైన మంచి దాసుడు నన్ను అనాలి. మీతో నాకు సంబంధం ఏంటి? ఒక దెబ్బ కొట్టి ఎరా బాగుందటవా, కొంచెం మెల్లి కొట్టాను, ఎవడు అడుగుతాడు దాన్ని? నిన్ను అడిగి కొట్టేది ఏమీ లేదు, మిమ్మల్ని అడిగి కొట్టేది ఏమీ లేదు. ఆయన చెప్పినట్టుగా బెసలేలు మీద దేవుని ఆత్మ వస్తే ప్రతి నక్షి పని కూడా ఆయనకు నచ్చింది కదా. ఆయనకు నచ్చినట్టు ఈయన ఇక్కడ సుత్తితో కొడతాడు. బైబిల్ చదువుకోమనేది అందుకే. కనుక ఆత్మ సంబంధులుగా మనం ఉందాం. దేవుని మాట అనగా వాక్యానికి మనం లోబడదాం. రెండవదిగా ఆయన సేవకంతోనే నిలిచి ఉంటే ఆత్మ సంబంధులుగా ఉంటాం. ఆత్మ సంబంధులు ఎప్పటికైనా సరే ఆయనతోనే యుగయుగాలు వెళ్తారు. అలాంటి యుగయుగాలు ఆయనతో పాటు ఉండేదాన్ని శరీర సంబంధంగా ఆలోచించి పాడు చేసుకోవద్దని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పటిదాకా ఉంటే స్తోత్రం, లేకపోతే ఇప్పటి నుంచి అన్న ఆత్మ సంబంధంగా ఉందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన.